హైదరాబాద్లోని ఉప్పల్ భాగాయత్ ప్రాంతంలో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. ఉప్పల్ భాగాయత్ ప్రాంతంలోని ఒక పార్కులో ప్రవీణ్ అనే మహిళ వాకింగ్ చేస్తుండగా ఒక దుండగుడు ఆమెను బెదిరించి దోపిడీకి పాల్పడ్డాడు. స్నాచర్ ప్రవీణ మెడలోని పుస్తెల తాడు, చెవి కమ్మలు లాక్కున్నాడు. ఇవన్నీ సుమారు 3 తులాల బంగారం ఉంటుంది. బంగారం లాక్కున్న తర్వాత ఆమె దగ్గర ఉన్న ఆపిల్ ఫోన్ ను కూడా తీసుకుని మూసీ నదిలో పడేశాడు. ఈ ఘటనపై బాధితురాలు 100కి కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న రాచకొండ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేరంలో ఒకే వ్యక్తి ఉన్నాడా లేక ఇంకా ఎంతమంది ఉన్నారనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. దూరం ఉన్నాను అంటే ఒక హాఫ్ కిలోమీటర్ దూరం పెద్ద ఉంటుంది కదా, 2 కిలోమీటర్లు ఉంటుంది కదా ట్రాక్ దూరం. ఎంతపైన మళ్ళా చేస్తున్నాడు. ఆల్రెడీ నలవలే నేను ఉన్నది బాగా